సింపుల్. శరీర క్రియలు ఏంటంట? శరీరానికి సుఖము, ఎదుటోడితో గొడవ. అందరు తప్పు, ఈయన మాత్రం రైట్. మీకు ఎప్పుడైనా అలాంటి స్వభావం అనిపించిందా? కొంతమంది ఎవ్వరు నాతో సరిగా మాట్లాడరండి, ఎవ్వరు మాట్లాడరంటే ప్రాబ్లం నీతోనే. ఏదో పలానా వ్యక్తితో ఏదైనా సంబంధం, ఏదో గొడవ అంటే, ఏదో మిస్అండర్స్టాండింగ్స్ అంటే, కలవరం అంటే సమాధానపరచవచ్చు. కానీ అందరితో అంటే నీ మైండ్ సెట్ మారాలి. అంటే అనేక సార్లు చూసినప్పుడు అందరితో సమస్య అన్నప్పుడు ఆ వ్యక్తి స్వార్థముతో నిండి ఉన్నాడు, తన గురించే మాట్లాడుతున్నాడు, తన గురించే తలస్తున్నాడు అన్నది మామూలుగా అర్థమవుతుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, శరీరానుసారమైన ఇప్పుడు చదివినవి ఏమైనా మీలో ఉన్నాయా? అసూయ ఉందా? రేజ్, సెల్ఫిష్ అంబిషన్స్, ఇంకేంటి, హేట్రెడ్, ఐడాలట్రీ. వారు కడిపే వారి దేవుడు. దేవుని స్థానంలో నువ్వు ఏది పెట్టినా కూడా అది విగ్రహారాధన అని జ్ఞాపకం చేసుకోండి. సింపుల్. దేవుని స్థానంలో ఏది వచ్చినా కూడా విగ్రహారాధన. అందుకని వారు కడిపే వారి దేవుడు అన్నప్పుడు వారి సుఖం, వారి శరీర కార్యాలు, వారి లైంగిక కార్యాలు, వారి ఆశలంతా వారి గురించే. అవి శరీర క్రియలని తప్పకుండా తెలియజేయబడుతుంది. నెక్స్ట్ అక్కడ ఏం రాయబడుతుంది? అలాంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరు.